నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పులివెందుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ వాళ్ళు తమను ఓటు వేసేందుకు వెళ్లనీయడం లేదని టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని రిగ్గింగ్ చేసేందుకు యత్నిస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తమను ఓట్లు వేయనీయాలని ఓటర్లు కోరుతున్నారు. అటు శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలింగ్ సరిగ్గా జరిగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. పులివెందుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ వాళ్ళు తమను ఓటు వేసేందుకు వెళ్లనీయడం లేదని టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని రిగ్గింగ్ చేసేందుకు యత్నిస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తమను ఓట్లు వేయనీయాలని ఓటర్లు కోరుతున్నారు. అటు శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలింగ్ సరిగ్గా జరిగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఏజెంట్లు వాళ్ళు అడ్మిషన్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా. ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్యోగం చేసానికి ఎవరు తీసి నువ్వు మళ్ళీ వైరల్ చేసుకోవాలంటే వాళ్ళు చీడబడి ఇల్లు వాడగొట్టుకొని ఇల్లుంటే ఏజెంట్లు వాళ్ళు అడ్మిషన్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా. ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్యోగం చేసానికి ఎవరు తీసి నువ్వు మళ్ళీ వైరల్ చేసుకోవాలంటే వాళ్ళు చీడబడి ఇల్లు వాడగొట్టుకొని ఇల్లుంటే ఏజెంట్లు వాళ్ళు అడ్మిషన్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా. ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్యోగం చేసానికి ఎవరు తీసి నువ్వు మళ్ళీ వైరల్ చేసుకోవాలంటే వాళ్ళు చీడబడి ఇల్లు వాడగొట్టుకొని ఇల్లుంటే ఏజెంట్లు వాళ్ళు అడ్మిషన్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా. ఏమి కొట్టుకొని వచ్చి వెళ్లనీయడం లేదంటూ టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తుంటే, టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని రిగ్గింగ్ చేసేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరికి ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు. వివరాలు ఏంటి? అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? థ్యాంక్ యూ జ్యోతి. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలు కాను మరి ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నిక ప్రారంభమైనటువంటి
కొంత సమయం తర్వాత కొన్ని పులివెందుల నియోజకవర్గం సంబంధించి జరుగుతున్నటువంటి జెడ్పీటీసీకి ఉన్నటువంటి ఎర్రవారిపల్లె కొన్ని గ్రామాలలో కూడా చెదురుముదురు ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. కొంత వైసీపీలు పోలీసులు ఓటకు వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి కూడా కొన్ని ప్రాంతాలలో కూడా ఓటర్లు మరి తీవ్ర ఆగ్రహంతో తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క కూడా వైసీపీ టీడీపీ కూడా అడ్డుకున్నారని చెప్పి కూడా మరోపక్క కూడా తీవ్ర విమర్శలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రెండు జెడ్పీటీసీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒంటిమిట్ట పులివెందుల్లో కూడా కొన్ని ఇప్పటికే డిఐజీ కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక కొన్ని పులివెందులకు సంబంధించి జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని చెదురుమదురు ఘర్షణలు కూడా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ యొక్క ఘటనలో కూడా ఒక వాహనం పైన కూడా దాడి చేసినట్టు కూడా డిఐజీ చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ కొన్ని ప్రాంతాలలో అయితే ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలనుకున్న వారు ఏదైనా ఇబ్బందులు అయితే మా దృష్టి కూడా తీసుకోవాలని కూడా అతను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కొన్ని ప్రాంతాలలో కూడా వైసీపీ వాళ్ళు మా ఓటు హక్కును వినియోగించకుండా అడ్డుపడుతున్నారని చెప్పి కూడా ఒక టీడీపీ ఆరోపిస్తుంది. అదే విధంగా కూడా ఓటు హక్కును వినియోగించకుండా కూడా అడ్డుపడతానని చెప్పి మరోపక్క వైసీపీ కూడా ప్రతి ఆరోపణల మధ్య కూడా ఈ ఎన్నిక జరుగుతుందని కూడా చెప్పవచ్చు. జ్యోతి, ఇకపోతే ఇప్పుడు ఆ పోలింగ్ ఇప్పటివరకు ఎంతవరకు జరిగి ఉండొచ్చు? ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక 30% వరకు పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా సాయంకాలం వరకు ఈ యొక్క పోలింగ్ సమయం ఉండటంతో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు కూడా సాయంకాలం 5 గంటల వరకు ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో కూడా సాయంకాలంకు 5 గంటలకు ఎంత ఓటు శాతం అయితే అనేది పూర్తిగా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. జ్యోతి, అయితే అక్కడ రిగ్గింగ్ జరుగుతోందని ఒకరు, మమ్మల్ని ఓట్లు వేయనివ్వడం లేదని ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తోందా? రిగ్గింగ్ అనేది అక్కడ జరుగుతోందా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ప్రధానంగా పులివెందులో సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని ఓటుకు హక్కును వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉంటున్నారు. అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డిని అదేవిధంగా సతీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అభ్యర్థిగా జెడ్పీటీసీకి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా నా ఓటు హక్కు కూడా వినియోగించకుండా మా ఇంటి చుట్టూ కూడా కొంతమంది టీడీపీ నాయకులు రాడ్లతో కర్రలతో కూడా బయటకు పోకుండా కూడా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా అతను కూడా ఈ యొక్క వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా అతని ఇంటికి చేరి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలా రండి అని అన్నప్పుడు ఉదయం నుంచి కూడా మాకు ఓటు హక్కును వినియోగించకుండా చాలా తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులతో వాగ్వాదం కూడా జరగడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాలలో కూడా అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కూడా వైసీపీ వారు ఎండగడ్డ పరిస్థితి అయితే కనపడుతుంది. మరోపక్క వైసీపీ వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు. అలా అడ్జస్టింగ్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా, ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్దేశానికి. ఎవరు అన్ని తీసి నువ్వు మళ్ళీ వైరల్ చేసుకోవాలంటే వాళ్ళు చీడబడి ఇల్లు వాడగొట్టుకొని ఇల్లుకే ఏజెంట్ అలా అడ్జస్టింగ్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా, ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్దేశానికి. ఎవరు అన్ని తీసి నువ్వు మళ్ళీ వైరల్ చేసుకోవాలంటే వాళ్ళు చీడబడి ఇల్లు వాడగొట్టుకొని ఇల్లుకే ఏజెంట్ అలా అడ్జస్టింగ్ చేసినారు. మేము ఇంతమంది వచ్చింది దేనికి? మీరందరూ బాగుండాలనే కదా, ఏమి కొట్టుకొని వచ్చేదానిక ఉద్దేశానికి. కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. రాత్రి నుంచి